లిజనర్స్, ఎవరికైనా తన గురించి ఎదురు మంచి ఏమనుకుంటున్నాడో తెలియాలని ఉంటది, కానీ తెలియకుండా ఉంటేనే బెటర్. ఒకవేళ తెలిస్తే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు అదర్స్ ఆనంద్ అలాంగ్ విత్ శ్రద్ధా సత్తి పండు. సో లెట్స్ వెల్కమ్ దేర్. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. ఇక్కడ కూర్చున్న జడ్జెస్ కి హ్యాపీ న్యూ ఇయర్. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ అందాల తార రష్మికి హ్యాపీ న్యూ ఇయర్. కెమెరామెన్ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఆపో స్కిట్ లేదనుకుంటారు. 2020లో మా జంటను ఆదరించారు, అలాగే 2021 లో కూడా మా జంటను ఆదరించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ మీరు స్కిట్లు బాగా చేయండి, దాని తర్వాత ఆదరిస్తాం. ఈ రోజు మేము స్కిట్ రాయలేదు. ఎందుకు? దానికి కారణం నువ్వే. ప్రతి ఒక్క టీం లీడరు మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా? మంచిగానే మాట్లాడుకుంటారు. మంచిగా అనుకుంటున్నారా? పద, వాళ్ళు క్యారీ వ్యాన్లో రూముల్లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో లైవ్ లో చూపిస్తాను. ఏమండి రష్మి గారు, ఫస్ట్ భాస్కర్ గారి టీంకి వెళ్ళి చూద్దాం పద. అరే భాస్కర్ చాలా మంచోడు. మీరు అలా అందరు నమ్ముతారు తల్లి. డాన్స్ చేస్తారు. చేస్తారు. నాటుకోడివే. ఇదిగో నువ్వు వెళ్ళకు, నేను వెళ్ళి మాట్లాడుతావు, అప్పుడు నువ్వు తొంగి చూడు. నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతే తెలిసిపోద్ది అక్కడ. ఓకే వెళ్ళండి. రండి సత్యపతి గారు రండి. భాస్కర్ అన్నా భాస్కర్ గారు ఏంటన్నా స్కిట్ ఇప్పుడు? రాజుల మీద స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏ ఇలా వచ్చా? అదే రష్మి గారు. రష్మి అని పేరంటే నాకు నచ్చదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం రష్మి. ఏంటండి టూ మచ్? ఎప్పుడు స్కిట్ చేసినా బెక్కమొఖం వేసుకొని ఉంటది, నవ్వమంటే నవ్వదు. ఇప్పుడు ఆవిడ కొద్దిగా పొగరు కదన్నా. ఆవిడ దగ్గర ఉన్నదే అది. కన్నులు ఉన్నాయి, ముఖం మీద మేకప్ ఎంత ఉంటుందో పొగరు అంత ఉంటది. అవును, రష్మి గారు అంటే నీకు ఎందుకండి అంత కోపము? నువ్వు ఒకసారి రోజా గారు బాల్యం స్కిట్ చేసావు. అవును. ఆ బాల్యం స్కిట్ లో నేను ఎవరి క్యారెక్టర్ చేశాను? రోజా గారు భర్తగా నేను, రోజా గారికి ఆవిడ చేశాను. అవును. మా పేరు నచ్చిందని చెప్పి ఒక డైరెక్టర్ హీరోగా పెడితే నన్ను హీరోయిన్ గారు రేష్మిని అడిగితే అప్పారావు గారు నిన్ను అడిగా, మేడం నేను హీరో మీరు హీరోయిన్ అంటే పళ్ళుమని నవ్వింది. అప్పారావుకి అర్ధాంగిగానే చేస్తాను కానీ మీ పక్కన హీరోయిన్ చేయను. నాలో లేనిది అప్పారాలు ఉన్నదండి. ఏ నేను అందంగా లేనా? సిగ్గుండాలరా, ఎప్పుడన్నా ముఖం అద్దంలో చూసుకున్నారా నువ్వు? ఎవడు రాడు? ఫోన్ లో మాట్లాడుతున్నా. ఫోన్ నా జోబులో ఉందిరా. ఏమండి అప్పారావు గారు, రేష్మి భాస్కర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? కాంబినేషన్ అంటే మాలా ఉండాలి. నువ్వు లావుగా ఉన్నావు, దెబ్బగా ఉంటావు, పడిపోరు. టాలెంట్ ఉండాలి, నేమ్ ఉండాలి, ఫేమ్ ఉండాలి, అన్నింటికన్నా ముఖ్యంగా వెయిట్ ఉండాలి. రేష్మి గురించి అయితే నా దగ్గర మాట్లాడద్దు. ఆవిడకున్న బలుపుకి ఏమనిపిస్తుంది ఒకసారి? ఆ చెరువులో ఉన్న కప్పలు తీసుకొచ్చి ఇలా క్యారవాన్ లో పడేయాలనిపిస్తుంది. చెరువులో కప్పలు రష్మి గారు క్యారీ వ్యాన్లో పడాలని పడిస్తే అప్పుడు ఎగురుకుంటూ పరిగెడుతుంది. అది చూడాలని నాకు ఇప్పటి నుంచో కోరిక. అయితే చూడండి, అదిగో రష్మి గారు వచ్చారు క్యారీ వ్యాన్ లో, ఇక్కడికి వచ్చారు. కప్పలు ఏదో అయ్యండి. ఇదిగో రష్మి గారు. రష్మి గారు నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతి. రోజా గారు చూసారు కదా నా గురించి ఎలా మాట్లాడుతున్నారు. యూ భాస్కర్, ఎక్కడికి పారిపోతావు? తిరిగి తిరిగి సెట్ లోకే రావాలి. నీది అందమా మందం, బర్రె మొహం వేసుకుని నీ మొహానికి రష్మి హీరోయిన్ గా రావాలా? ఉండు, ఈ 2021 లో నీకు ఒక్కటి కూడా విన్నింగ్ ఇవ్వను. ఏమంటారు మనో గారు? మేడం మీరు ఏదంటే అదే మేడం, మేడం అంతే. రష్మి గారు భాస్కరే కాదు, మిగతా టీం వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. పదంట చూపిస్తాను నేను. అన్న ఈ స్కిట్ కొడతావా? ఇండస్ట్రీలో ఇట్లు కొట్టాలంటే స్టార్ అయి ఉండాలి, జబర్దస్త్ లో స్కిట్ కొట్టాలంటే కేవ్ కార్తికేయ ఉండాలిరా. హాయ్ కార్తిక్. బాబాయ్ ఏంటి సంగతి? రష్మి గారి గురించి మా ఏదో బయట కోపడుతున్నావు అని వాళ్ళు వీళ్ళు అంటున్నారు. నేను అలా ఏమని అనట్లేదు. ఆవిడ పేరు పెట్టుకొని రా బోర్డు ఇచ్చేయి, కస 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 గుర్తాలనిపిస్తుంది. ఏమనుకుంటుంది ఆవిడ అసలు? ఎందుకు ఎంత ఫైర్ అవుతున్నావు? ఫైర్ ఎందుకు అవుతున్నా అంటే మొన్నటి వరకు అవినాష్ గారు ఉన్నాడు, వాడు పంచులేస్తే నవ్వుద్ది. ఈ రోజు ఇమెయిల్ గడేస్తే నవ్వుద్ది, అంతకుముందు ఇంకోటి వేస్తే నవ్వుద్ది. నేను వేస్తే నవ్వదా? వాళ్ళు వేస్తే పంచులు, నేను వేస్తే పాయింట్లా. ఏమనుకుంటుంది ఆవిడ? ఇప్పుడు నువ్వు వేసిన ఈ పంచ్ కి నేను వెరీ క్యూట్. హ్యాపీ న్యూ ఇయర్. డ్రెస్ బాగుంది. ఎందుకన్నా తగ్గుతున్నావు? తిట్టు, కత్తితో పుడతాను, కత్తి ఎత్తుకురాపో. తీసుకుంటండి కత్తి. యాపిల్ కట్ చేసి ఇద్దాం. ఆ యాపిల్ తోలు తీస్తావా? యాపిల్ కాదండి, మీ తోలు తెస్తా అన్నాడు.
అనన్నా అను పర్లేదు ఏమైంది సుధీర్ కాకుండా నన్ను లవ్ చేయొచ్చు కదా బలవంతం పెళ్లి చేసుకుని కావాలి టార్చర్ చేస్తా అన్నావు కదా రష్మి గారు నేను ఎప్పుడన్నాను రా బలవంతంగా పెళ్లి చేసుకుని టార్చర్ చేస్తా నేను అలా కనబడుతున్నా అండి చూడు అమ్ముల్ బేబీ లేవు అదే చూస్తానికి అమ్ముల్ బేబీ లాగే ఉంటాను కావాలి నమ్మిద్ది అప్పుడు తర్వాత చేస్తా అన్నాడు ఎందుకండి ఎంత కోపం మీకు? మీరంటే నాకు రెస్పెక్ట్ అండి. మై ఫేవరెట్ యాంకర్ యు నో. విన్నాను రెస్పెక్ట్ విన్నాను. ఎంత ఫేవరెట్ యాంకర్ చూసాను. థ్యాంక్ యూ. చూసారు కదా రోజా గారు, వీళ్ళ పంచులు బాగున్నా లేకపోయినా మేము అవుతున్నాం కదా, దానికి ఇది వీళ్ళు మాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. నువ్వు నీ నక్క ఫేసు రష్మిని పెళ్లి చేసుకుని టార్చర్ పడతావా? ఈ విషయం సుధీర్ కి తెలిస్తే మేకులతో కాదు గుణపాలతో చంపేస్తాడు. ఏమంటారు మనో గారు? మీరు ఏదంటే అదే మేడం మేడం అంతే సార్. భజన టీమ్ లీడర్లు చేయాలి, మీరు కాదు సార్, మీరు జడ్జి సార్. మనం ఒక టీం కదా మేడం అంతే. నెక్స్ట్ సుధీర్ అన్న టీంకి వెళ్దాం పదండి. సుధీర్ టీం కిందకి వెళ్ళాలి, వాళ్ళు పర్లేదులే. అంటే వాళ్ళు కూడా ఎలా ఉంటారా ఏంటి? కరెక్ట్ రష్మి. సుధీర్ కార్వానికి వెళ్ళనవసరం లేదు, ఎందుకంటే రష్మి అంటే సుధీర్ కి చాలా రెస్పెక్ట్. అసలు ఈ జబర్దస్త్ కి దొరికిన బంగారం సుధీర్, డి కి దొరికిన డైమండ్, పోవే పోరాకి దొరికిన పోరంబోకు, సారీ ప్లాటినం. ఏమంటారు మనో గారు? మీరంటే 100% కరెక్ట్ మేడం మేడం అంతే. దీనికి మనం ఏం చేద్దాం అంటే, హలో సుధీర్ గారు, ఆనంద్ గారు, సత్యపండి గారు, రండి ప్రసాదం తినండి. ఓం లక్ష్మి ఆయన రష్మికి పూజ చేస్తున్నారేంటండి? మా దేవతరా బాగుండాలని చెప్పని పూజ చేసి ఇప్పుడే అందరికి ప్రసాదం పెడతాను అన్నమాట సెట్లోని. నేను ఇలా పూజ చేసి ప్రసాదం పెడతాను అని చెప్పినని తనకు చెప్పొద్దు, పిచ్చిది ఏడుస్తుంది. మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదులేండి. లేదు ఏదో అడుగుదామని వచ్చినట్టుంది. ఏ లేదన్నా, క్యాజువల్ గా చూసి వెళ్దాం. హెయిర్ స్టైల్ ఇలా పెట్టావంట కదా, ఇలా కాకుండా. కాదు ఏదో అడిగి నా నుంచి బయటికి తేవాలన్నట్టే ఉందిరా మీ ఎక్స్పీరియన్స్. ఏమైనా కావాలా? ఏం అవసరం లేదు. ఏం లేదా? మీరు పూజ చేసుకుంటారు. రష్మి అంటే నీకు అంత ఇష్టమా? ఈ రాకేష్ గారు ఫోన్ చేశాడు, మీ ఆనందును సత్యపండు గారు ఇద్దరు అంట రష్మి గురించి ఏమనుకుంటున్నావో తెలుసుకోవడానికి సీక్రెట్ కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారంట. మనం అంత ఈజీగా బయటపడతామా? అవును, అస్సలు బయటపడవా నువ్వు ఎన్ని చేసినా. ఏ మాటకు ఆ మాట నువ్వు లక్కీ అన్న. రష్మి చాలా అందంగా ఉంటది. ఒరే ఎప్పుడన్నా వితౌట్ మేకప్ చూసారా? లేదు. మీరు మేకప్ చూసి అనుకున్నారు, వితౌట్ మేకప్ రోజు చూస్తాను నేను. రోజు ఎలా చూస్తున్నారన్నా? ఇంట్లో వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు వెళ్తున్నారన్నా? అన్ని డౌట్లు అవసరం మీకు? ఆవిడ మా ఒరిజినల్ వెయిట్ ఎంతో తెలుసా? ఎంత? 58 కిలోలు. మీకడ తెలుసు? రే ఎత్తుకొని డాన్స్ చేస్తా ఉంటా కదా, వితౌట్ మేకప్ ఎత్తుకొని డాన్స్ చేసినప్పుడు 30 కిలోలు ఉంటది. ఆల్మోస్ట్ 28 కిలోలు మేకప్ వేస్తుంది. ఏది మేకప్ 28 కిలోలా? మరి చెరువు నిండిపోయి ఇటు మనకి వాటర్ వచ్చినాయా? ఆ వాటర్ ఆగడం గడ్డు కట్టారు కదా, ఆనకట్ట కట్టారు. ఆ సిమెంట్ తో కాదు, ఇటు తీసిన మేకప్ తో కట్టారు. మన సెట్ బాయ్స్ అందరికి రోజు ఆ మేకప్ పడేయడానికి డబ్బులు ఇస్తుంది. వాళ్ళ పాపం రోజు తెలియకుండా ముసుగులు వేసుకొని ఆ మేకప్ తీసుకొని వెళ్ళి పడేస్తా ఉంటారు. అసలు మన స్కిట్ లో రష్మి గారు అవసరం అసలు? రష్మి గారు రోజా గారు ఉండబట్టి ఈ మధ్య మన స్కిట్లు చూస్తున్నారా, లేకపోతే అది కూడా చూడరు. ఆ డైలాగులు చెప్పలేదన్నా, నువ్వే అనవసరం పెట్టిస్తున్నావు. తెలిసిన డైలాగులు చెప్పలేదు, తెలుగు రాదు, మాట్లాడమంటే ఏదో అంటది. ఎందుకు వచ్చి ఇంకోలా రష్మి గారు జస్ట్ ఇప్పుడే మీకు పూజ చేసి పులిహోర కలుపుతున్నావు. You are such a disgusting human being. నిన్ను ఎంత నమ్మాను తెలుసా? ఈ మొక్క ఇప్పుడు చెప్పారు. మేకప్ వేస్తే 20 కేజీలు. కూర్చో, నేను మొత్తం విన్నాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నా మేకప్ తో అక్కడ చెరువుని కట్టారు, రోజు మేకప్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు, తోట కడుతున్నారు, ఇవన్నీ నాకు తెలీదా? అంతా విన్నాను. నిన్ను ఎంత నమ్మాను తెలుసా? మీరు మేకప్ లో చాలా బాగుంటారు. మేకప్ అక్కడ ప్రొడక్షన్ ఇచ్చిన ఇడ్లీ పట్టుకొని ప్రసాదం అంటున్నాడు. ఇడ్లీ మొహవాడ. ఏమన్నాగా రష్మిరా వితౌట్ మేకప్ చాలా బాగుంటదిరా. నెంబర్ ఉందా? ఎవరిదన్నా? అదేరా వర్షదా. నాయన రష్మి గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. వర్ష నంబర్ కావాలి. నేను అడగలేదండి. అడిగావదన్నా? పట్టండి. నేను జస్ట్ నెంబర్ ఉందా అని అడిగాను. నీకు సిగ్గుండాలిరా. మనిషిగా పుట్టేసరికి ఏముండాలి? సిగ్గుండాలి. అది లేదు దీనికి. నీకైతే అర్థం లేదు. నేను చెప్తా వర్షకి, నీ గురించి చెప్తా, నీ గురించి కూడా చెప్తా. మన గురించి చెప్పక్కర్లా. అంటే మైకులు పెట్టుకొని కెమెరాలు ముందుకొని చేస్తాం ఇలాగా. హ్యాపీ న్యూ ఇయర్.
ఆ పూలయ్యి అయ్యమ్మ అయిపోగొట్టావా? నేను కూడా మా వర్షకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. ఎలా చెప్పుకుంటా? సిద్ధిరా హ్యాపీ న్యూ ఇయర్. ఎవరేమా ఎలా తెలుసు నీకు? మాకు చాలా ఉన్నాయిలే. రే నువ్వేంట్రా పద హరిత ఎక్స్ట్రా జబర్దస్త్.